బాలకృష్ణ వరుసగా భారీ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'జైలర్' లాంటి పాన్ ఇండియా సినిమాలో ఒక క్యామియో రోల్ చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్స్‌లో ఉన్న రజనీకాంత్ సత్తాని నేటి తరం ఆడియన్స్‌కి మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 650 కోట్ల రూపాయల గ్రాస్‌ని రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఇటీవలే మొదలైంది. కేరళలోని ఒక ప్రాంతంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా సాగుతూనే ఉంది. రజనీకాంత్ కూడా రీసెంట్ గానే షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఖచ్చితంగా రజనీకాంత్, చరిష్మా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పనితనం అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. కానీ అదనపు ఆకర్షణ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ నిలిచాయి. వీళ్ళు ఎంటర్ అయినప్పుడు థియేటర్స్ టాప్ లేచిపోయింది. జైలర్ 2 లో కూడా వీళ్ళ రోల్స్ ఉంటాయి. వీళ్ళ రోల్స్ తో పాటుగా మన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ క్యామియో కూడా ఉంటుందట. రీసెంట్ గానే డైరెక్టర్ నెల్సన్ బాలయ్యతో చర్చలు జరిపి ఆయన డేస్ కూడా సంపాదించినట్టు తెలుస్తోంది. బాలయ్య ఈ చిత్రం 15 నిమిషాల పాటు కనిపించనున్నాడు. అందుకోసం ఆయన 15 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్లు టాక్. ఆయనకు ఊరమాస్ ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. పవర్ఫుల్ బాలయ్యని పీక్ రేంజ్ యాటిట్యూడ్ తో ఉండే రజనీని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఆడియన్స్ ఏ రేంజ్ లో విర్రెక్కిపోతారో. తమిళనాడులో ఎలాగో ఈ సినిమా విధ్వంసం సృష్టించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగులో కూడా ఊహించని దానికంటే ఎక్కువ విధ్వంసం సృష్టిస్తోంది. జైలర్ చిత్రం తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు బాలయ్య కూడా తోడు అవ్వడంతో తెలుగు వర్షన్ కి సరైన బ్లాక్ బస్టర్ టాక్ పడితే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. 2023లో వచ్చిన జైలర్ సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ఫ్రాష్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు కనిపించడం ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ను తీసుకువచ్చింది. ఫలితంగా ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే జైలర్ కి కొనసాగింపుగా రూపొందిస్తున్న జైలర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ బాలయ్య కోసం మొదటి భాగం జైలర్ లోనే ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రను రూపొందించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే జైలర్ 2 లో మాత్రం బాలకృష్ణ పాత్ర దాదాపుగా ఖరారైందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఆయన కోసం ఒక పవర్ఫుల్ రోల్ ని సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.